బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లోని మీర్పేట్లో ఒక కారు బీభత్సాన్ని సృష్టించింది. బైక్ వెనుక నుంచి వచ్చి ఒక కారు ఢీకొట్టింది. టూ వీలర్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు కారు డ్రైవర్. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఒక 2 కిలోమీటర్ల మేరకి ఆ బానెట్ పైన ఉన్న వ్యక్తిని అలానే పెట్టి ఆ డ్రైవర్ లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. ఒకసారి ఆ విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత పూర్తి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. अरे आपको पोलीस वाला फोन చేసుకో. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్కే జిలానీ, ఫైజల్ జిలానీ, ఎస్కే జిలానీ తండ్రి, ఫైజల్ జిలానీ కొడుకు, వీరిద్దరు బైక్ మీద వెళ్తున్న సమయంలో ఆ వీడియోలో కనిపిస్తున్న ఎట్టిగా కారు వెనక నుంచి ట్రాఫిక్లో వెనక నుంచి వచ్చి వారి బైక్ని ఢీకొంది. దాని తర్వాత ఫైజల్ జిలానీ, ఎస్కే జిలానీ ఆ కారులో ఉన్న డ్రైవర్తో కొంత వాగ్వాదానికి దిగారు. అది కాస్త తీవ్ర రూపం దాల్చింది. కాసేపటి తర్వాత ఫైజల్ జిలానీ ఆ కారుకి అడ్డంగా నిలబడి ఆ డ్రైవర్తో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ డ్రైవర్ ఏమాత్రం ఆలోచించకుండా ఒక్క క్షణం కూడా ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి, ఈ పని చేస్తే ఏం జరగబోతుంది, ఎవరైనా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందా, తీవ్రంగా గాయపడే అవకాశం ఉందా అన్న ఆలోచన కూడా లేకుండా ఆ ఫైజల్ జిలానీని అలానే ఆ కారు బానెట్ పైననే ఒక 2 కిలోమీటర్ల పాటు లాక్కెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి ఫైజల్ జిలానీ ఒక స్ట్రెచ్చర్ పైన చికిత్స పొందుతున్నాడు. అతని ఎక్స్రే రిపోర్ట్ల ప్రకారం తీవ్రమైన గాయాలైనట్టు తెలుస్తుంది. కారును ఆపడం బదులు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ వీడియోకి సంబంధించిన వీడియోలో కూడా ఒక ఆడియోని విన్నాం మనం చాలా క్లియర్గా. భయ్యా మీరు కారు ఆపండి, మీకు ఇబ్బంది ఉంటే పోలీసులకు ఫోన్ చేసుకోండి అని ప్రయాణికులు, ఆ రోడ్డు పైన వెళ్తున్న వ్యక్తులు ఆ డ్రైవర్కి చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా డ్రైవర్ ఏమాత్రం వినలేదు. అంటే కోపంని, రోడ్ రేజ్ అనేది ఎంత ఉగ్ర రూపం దాల్చే అవకాశం ఉందో దానికి ఒక ఎగ్జాంపుల్ అనుకోవాలా. ఒకసారి ఏం మాట్లాడారు ఒక్కసారి వినండి. తోటి ఆ రోడ్డు పైన వెళ్ళే ప్రయాణికులు ఆ డ్రైవర్కి ఏం చెప్పే ప్రయత్నం చేశారు ఒక్కసారి విందాం. अरे आपको पोलीस वाला फोन చేసుకో. ఫైజల్ జిలానీ ఆ బానెట్ పైన ఉండి అరుస్తున్నాడు, అన్నా ఎవరైనా హెల్ప్ చేయండి, ఆపండి అంటూ. ఆ పక్క నుంచి బైక్ పైన రికార్డ్ చేస్తూ వెళ్తున్న వ్యక్తులు కూడా ఆ డ్రైవర్ చెప్తున్నారు చాలా క్లియర్గా. ఏం చెప్తున్నారు, అన్నా నువ్వు కార్ పక్కన ఆపుకో, పోలీసులకు ఫోన్ చేసుకో, నీకు ఇబ్బంది అనిపిస్తే, నేను ఎవరైనా కొడతానని భయపడ్డా, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటుంది అనిపించినా కారు పక్కన ఆపుకో, పోలీసులకి ఫోన్ చేసుకో అని చెప్తున్నా కూడా అతను ఏమాత్రం లెక్క చేయలేదు, వినలేదు. ఆయనకున్న కోపానికి ఆ రోడ్ రేజ్లో ఆ కోపం కాస్త ఎంత తీవ్ర రూపం దాల్చిందో చూడండి. 2 కిలోమీటర్ల పాటు ఫైజల్ జిలానీని అస్సలు ఆ కారుని ఏమాత్రంగా ఆపకుండా వేగంతో ముందుకు తీసుకెళ్ళిపోయాడు. బానెట్ పై వెళ్తున్న ఫైజల్ తన ప్రాణం కోసం పోరాడాడు. ప్రతి క్షణం ఏం జరుగుతుంది, చనిపోబోతున్నా అని ఫైజల్ జిలానీ బాధపడ్డాడు, భయపడ్డాడు. ఈ ఘటన మొత్తం కొంతమంది తమ ఫోన్లో రికార్డ్ చేయడం వల్ల ఈ ఘటనకు సంబంధించిన విషయం ఈ వెలుగులోకి వచ్చాయి. సో మొత్తం మీద చివరికి ఈ భయానకమైన ఘటనకి ముగింపు పలికింది. అప్రమత్తమయ్యారు స్థానికులందరూ. అప్రమత్తమై ఆ కారుని ఆపే ప్రయత్నం చేసి మొత్తానికైతే ఆపడం జరిగింది. కానీ ఆ కారు డ్రైవర్ ఆ కారు ఆపిన వెంటనే ఆ కారుని వదిలేసి ఆ కారు మీద బోనెట్ పైన గాయపడిన ఫైజల్ జిలానీని, వీరిద్దరిని కూడా అక్కడే, అంటే కారు ఆ ఫైజల్ జిలానీ వీరిద్దరిని వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో గాయపడిన ఫైజల్ జిలానీని వెంటనే ఆ దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి అతన్ని జాయిన్ చేశారు. ఆయన ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నాడు. ఎక్స్రే రిపోర్ట్ల ప్రకారం తీవ్రంగా గాయపడినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం కొంత స్టేబుల్గానే ఉన్నట్టు తెలుస్తుంది. మరోపక్కన ప్రాథమిక చికిత్స అనంతరం ఇటు ఫైజల్ని ఆయన కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్ళిపోయారు. కానీ ఈ దృశ్యాలు ఈ ఘటన తర్వాత పరిస్థితిని చాలా క్లియర్గా చూపిస్తున్నాయి. భయంతో కూడా ఆ కుటుంబం ఒక్కసారి షేక్ అయిపోయింది. అంటే ప్రాణాలు పోయినాయి అనుకొని మళ్ళీ ఒకసారి తన ప్రాణాలు వచ్చినట్టు
తన తండ్రి తాను బైక్ మీద వెళ్తున్న సమయంలో కారు వచ్చి గుద్దింది. అతన్ని ఆపి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇలా లాక్కెళ్తే అసలు ఒక్కసారి ఆలోచించండి. స్లిప్ అయితే డైరెక్ట్గా కారు కిందికి వెళ్ళిపోవడమే. ఆ టైర్ కిందికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. చనిపోవచ్చు, కాళ్ళు చేతులు విరగవచ్చు, ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. కింద పడిపోయినా వెనక నుంచి వచ్చే ఇంకేదైనా వెహికల్ ఉన్నా దానివల్ల కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంత డేంజరస్ డ్రైవింగ్, ఇలాంటి రోడ్ రేజ్. ఎందుకు ఇలాంటి రోడ్ రేజ్లో ఈ మధ్య కాలంలో వేరే మెట్రోపాలిటన్ సిటీస్లో, వేరే స్టేట్స్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ని మనం చూసాం. కానీ హైదరాబాద్లో కూడా ఈ సీన్ రిపీట్ అవుతుందని అనుకోలేదు. హైదరాబాద్లో కూడా ఈ సీన్ రిపీట్ అవుతుంది. రోడ్ రేజ్ మరీ ముఖ్యంగా వాళ్ళు భయంతో చేస్తున్నారా, కోపంతో చేస్తున్నారా, పర్సనల్గా ఉన్న ఫ్రస్ట్రేషన్సా, మెటీరియలిస్టిక్ లైఫ్స్ వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నారా? ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోతాయని కూడా ఆలోచించట్లేదు. ఒక వైలెన్స్కి పాల్పడుతున్నారు. మొత్తం మీద ఇలాంటి ఒక ఘటన రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్లని ప్రస్తుతానికి పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ డ్రైవర్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఘటన పూర్తిగా తెలుసుకొని ఘటనకు సంబంధించిన కారణాలన్నీ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి బాధితులతోని మా ప్రతినిధి నిర్మల కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడింది. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళ బాధని ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇద్దరు కూడా ఆ కారు డ్రైవింగ్కి ఆ మనిషికి బలవాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు కొడుకు పరిస్థితి విషమంగా ఉంది, హాస్పిటల్లో ఉన్నాడు. తండ్రి మనతో పాటే ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీ పేరేంటి భయ్య? నా పేరు ఎస్కే జిలాని. మీ అబ్బాయి పేరు? ఎస్కే ఫైసల్. ఏం జరిగింది అసలు, ఏ రోజు జరిగింది ఇది? మే ఫస్ట్ రోజు మేడం, నైట్ 9 గంటలకు మీర్పేట నుంచి మేము ఎల్బీ నగర్ పోవాలి. ఓకే. ఎల్బీ నగర్ పోవాలంటే ముందుకు పోయినాక అంబేద్కర్ స్టాచ్యూ నుంచి రైట్ తీసుకున్నాం మేము. కొంచెం ముందుకు పోయినాక మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఎల్బీ నగర్ పోయేది ఉండే. ఆ వెనకంగా కార్ అతను వచ్చిండు. మేము కొంచెం అడ్వాన్స్లోనే కొంచెం ముందరనే రోడ్ ఎక్కేది ఉందని ఇండికేటర్ వేసాడు మా అబ్బాయి. ఇండికేటర్ వేయగానే ఆ కార్ అతను వెనకంగానే వస్తుండు. నువ్వు అడ్వాన్స్లో ఇండికేటర్ వేస్తున్నావు, ఎటు పోవాలంటే మేము రైట్కి పోవాలన్నా యూటర్న్ తీసుకున్నదంటే నువ్వు ఇంత తొందరగా అడ్వాన్స్లో ఇండికేటర్ వేస్తావు అట్లా ఇట్లా అని గొడవకు దిగిండు. గొడవకు దిగి రోడ్డు మీద డివైడర్ ఉంటుంది కదా, ఆ డివైడర్ కాడ అడ్డం పెట్టేసిండు బండి. మాకు అడ్డం పెట్టేసి మా బండికి కొంచెం గుద్ది అడ్డం పెట్టేసిండు. అడ్డం పెట్టేసి మా పిల్లగానికి అట్లా బూతు మాటలు తింటే మా పిల్లగాడు కూడా తిట్టిండు, తిట్టలేదని. కానీ అందులో కొంచెం గొడవ అయింది. గొడవ కాగానే వాడు బండిలోనే ఉన్నాడు డ్రైవరు. ఆ పిల్లగాన్ని ఎత్తి పట్టుకొని తలకాయ మొత్తం లోపల గుంజుకున్నాడు. గ్లాస్ లోపలికి తలకాయ మొత్తం గ్లాస్ లోపలికి గుంజుకున్నాడు. గుంజుకొని ఇక నేను అట్లా గుంజుకోగానే నేను ఏం చేసిన పక్క నుంచి పోయి బానాడు పట్టుకున్నా. ముందర బానాడు పట్టుకొని పిల్లగాని తలకాయ ఇడిచిపెట్టు మంచిగా ఉండదు అంటే బానాడు పట్టుకుంటే నువ్వు ఇడిచిపెట్టు నేను బాగా ఇడిచిపెడతా అంటే అసలు వాడు పట్టుకొని నేను బానాడు పట్టుకొని రేజ్ చేసేసిండు. బండి రేజ్ చేసి మొత్తం పిల్లగానికి డివైడర్కి గుద్ది మొత్తం పరేషాన్ చేసేటండు. పిల్లగానికి ఇక్కడ ఫ్రాక్చర్ అయింది, బొక్కలు ఇరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతం నైటింగల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటుండు. అట్లా జరిగింది మేడం. నాకు మాత్రం బానెట్ మీదనే ఉన్నా. బానెట్ మీద ఉన్నది మీరేనా? బానెట్ మీద ఉన్నది నేనే. కనీసం 2 కిలోమీటర్ల దాకా నాకు రౌండ్ అప్ చేసుకొని వచ్చిండు. మళ్ళా ఈడ తీసుకుపోయి అట్లా తిప్పుకొని మళ్ళీ నాకు ఆడ బాలాపూర్ చౌరస్తా కాడ నుంచి తిప్పుకొని మందమల్లం కాడ ఇచ్చిపెట్టింది నాకు. మందమల్లం కాడ యూటర్న్ చేసుకొని బాలాపూర్ చౌరస్తా కాడ నుంచి కొంత ముందల యూటర్న్ ఉంది. ఆడ యూటర్న్ చేసుకొని మళ్ళీ బాలాపూర్ చౌరస్తా దగ్గర జనాలు మొత్తం ఆపిరు. వానికి ఆపంగానే నేను చేతులు నొప్పిలు వేస్తున్నాయని దిగిన, పక్క జరగగానే వాడు ఎమ్మటే మళ్ళీ జంప్ అయిపోయాడు. ఒక్కడే ఉన్నాడా కార్లో? ఒక్కడే ఉన్నాడు. కార్లో ఎవరు లేరు, అతను ఒక్కడే ఉన్నాడు, డ్రైవింగ్ చేస్తుండు. మరి గంజాయి తాగిండో చెరస్ తాగిండో ఏం తాగిండో మనకు అంతా తెలియదు. కానీ అట్లా పరిస్థితి చాలా అధ్వానంగా చేసినాడు. దారుణంగా మాట్లాడిండా? ఎట్లా దురుసుగా అంటే అది తిట్టిండు. అది బూతు మాటలు వాడు కూడా తిట్టిండు, మేము కూడా తిట్టినాం, దానికి ఏం లేదు. కానీ ఈ చేసిన అది నేరం చాలా ఘోరమైనది. ఆ రోజు 2 ప్రాణాలతోటి చెలగాట వాడిండు. మిమ్మల్ని బాలాపూర్ చౌరస్తాలో వదిలేసిండు కదా, అది కూడా జనాలు అడ్డుపడితే వదిలేశాడు. మీరు మళ్ళీ మీ అబ్బాయి దగ్గరికి మీరు వచ్చారా లేకపోతే ఇంకెవరైనా వచ్చి పబ్లిక్ తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టారు మేడం మా బాబుని.
మళ్ళీ మా బాబు ఫోన్ చేసిండు, వాళ్ళ ఫ్రెండ్లకు ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చి ఈ బాలాపూర్ చౌరస్తా కాడ చిన్న హాస్పిటల్ ఉంది, ఆడ తీసుకుపోతే ఈడ 12 కుట్లు పడ్డాయి. 12 కుట్లు వేసారు. ఆడ నుంచి తీసుకుపోయి ఇంట్లో వేసినాం. ఇంట్లో మొత్తం నైట్ మొత్తం చాలా పరిశాన్ ఉండేవి. మళ్ళీ మార్నింగ్ నైటింగల్ హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేసినాం. ఇప్పుడు ఏమంటారు డాక్టర్లు, ఏమంటారు? డాక్టర్లు అంటారు ఆ పిల్లగానికి ఈ నడుము బొక్కలు ఎగినాయి, కూర్చోనికి రాదు, లేవనికి రాదు, మొత్తము మీకు 4 నెలల దాకా బెడ్ రెస్ట్ ఉండాలి అంటుండ్రు. 4 సంవత్సరాలు 4 నెలలు 4 నెలల బెడ్ రెస్ట్. బెడ్ రెస్ట్ అట్లా చెప్తారు డాక్టర్లు. ఇక అప్పటి వరకు లేవడానికి లేవడానికి లేదు, నాకు సంపాదించేది పిల్లగాడు ఒక్కడే. ఆ పిల్లగాడు ఏమన్నా చేస్తేనే మా పొట్ట గడుస్తుంది. మా సొంతం ఇల్లు కాదు, కిరాయి ఇల్లు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక్కడే కొడుకు, 4 బిడ్డలు, ఒక్క కొడుకు. ఒక్క కొడుకు. ఇప్పుడు ఆపరేషన్ 4 నెలల తర్వాత అయినా మెల్లగా నడవడానికి ఏమన్నా స్కోప్ ఉంది అని చెప్తున్నారు. డాక్టర్ చెప్తాను 4 నెలల దాకా కంపల్సరీ బెడ్ రెస్ట్ తీసుకోవాలి, తర్వాత చూద్దామన్నారు. అంటే ఇక్కడ బొక్కలు ఉంటాయి కదా, అందులో గ్యాప్ వచ్చేసిందంట. ఈ బొక్కలు ఉంటాయి కదా, అందులో గ్యాప్ వచ్చేసింట. డివైడర్ గుద్దటం వల్ల గుద్దిండు కదా, మొత్తం గ్యాప్ వచ్చేసి కంటిన్యూగా అలాగే గుద్దుకుంటే ఈ బట్టలు మొత్తం చిన్నిపోయినాయి. మొత్తం జనాలు మొత్తం చూసి పరిశాన్ అయినంట ఆడ. అట్లా అంటే ఇంటెన్షన్తోనే చేశాడు ఇదంతా కూడా, చూసుకోకుండా ఏమి ఎక్కించలేదు కానీ కాదు, కావాలని చేసిండు. కావాలని చేసిండు. నేను బానెట్ మీద ఉన్నా కూడా బండి ఆపుతలేడు. ఒక్క నిమిషం బండి ఆపుతలేడు. బండి ఏం చేస్తున్నాడు, ఇట్లా కట్లు కొడుతుండు, ఈ చేతులు కట్టు కావాలి, ఇటు పడిపోవాలని. ఒకవేళ నేను పడిపోతే నా మీద ఎక్కిచ్చేసాడు బండి, అది మాత్రం పక్కా గ్యారంటీ. మీకేమైనా దెబ్బలు తగిలి? నాకు తలగలే మేడం, నేను కాళ్ళు పైకి లేపుకున్నా, కేకలేస్తున్నా, ఎవరు ఆపుతలేరు. జనాలు మొత్తం వీడియోలు తీసిర్రు, చాలామంది పబ్లిక్ వీడియోలు తీసి వైరల్ చేసారు. ఏం చెప్తున్నారు పోలీసులు? కేసు పెట్టారా? డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయి అంటనా? కేసు పెట్టారు, పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలు చెక్ చేసుకున్నారు, మొత్తం అతందే ఫాల్ట్ అని చెప్తున్నారు. ఇక పట్టుకొచ్చారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. వానికి ఏం చేస్తారు ఇక వాళ్ళకే తెలుస్తున్నాడు. ఈ బాలనగర్ చౌరస్తా నుంచి మీ కొడుకు దగ్గరికి వెళ్ళేంత వరకు మీ కొడుకు రోడ్డు పక్కనే కూర్చోబెట్టి ఉంచారా? ఎట్లా? లేదు, పబ్లిక్ తీసుకొచ్చి ఆడ తీసుకొచ్చారు, మందమల్లమ్మ కాడ ఆపిరు, ఆడ కూర్చోబెట్టారు. చూసేసరికి ఎట్లుంది మీ అబ్బాయి? మొత్తం అన్కాన్షియస్ పడిపోయినాడు, మొత్తం రక్తం ఏళ్ళు మొత్తం అయిపోయినాయి. మొత్తం గోర్లు కూడా రోడ్డు మీద రాసుకొని గోర్లు కూడా ఊడిపోయినాయి. అట్లా ఆ పరిస్థితి ఉన్నది. ఇట్లా ర్యాష్గా డ్రైవింగ్ చేసి ప్రాణాలతోటి చెలగాటం ఆడిన వాళ్ళకు పక్కా జైలుకు పంపాలి. వాళ్ళకు జన్మల లైసెన్స్ ఇవ్వద్దు. మీరు ఏం పని చేస్తారు? నేను ప్రస్తుతం సెక్రటరీ గార్డ్ చేసింది. నేను ఇప్పుడు ప్రస్తుతం ఒట్టిగానే ఉన్నా. మీకు ఆధారం ఇప్పుడు మీ అబ్బాయి? మాకు ఆధారం మా అబ్బాయే ఉండే. అది వారు సంపాదిస్తేనే ఇల్లు గడవాలి, మాది సొంతం ఇల్లు కాదు, ఇదే కిరాయి ఇల్లు. ఆ పిల్లగానితో మాకు పుట్ట గడిచేది. ఆడు కూడా బెడ్ మీద ఉన్నాడు, అదే పరిశాన్. ఇప్పుడు పోలీసులను ఏం కోరుతున్నారు? ఏం చెప్పారు పోలీసులు? పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాడిని తీసుకొచ్చి రిమాండ్ చేస్తామని అంటారు. తీసుకొచ్చి రిమాండ్ చేస్తారు, ఖచ్చితంగా పట్టుకొస్తారు. ఎట్లా పట్టుకొచ్చారు కానీ కారు తీసుకురాలే వానికి. పట్టుకొచ్చిరా? వాడిని పట్టుకుని వారు కారు తీసుకొచ్చి సీజ్ చేయాలి. వాని బండి తీసుకొచ్చి సీజ్ చేస్తే మంచిగా ఉంటుంది. అప్పుడు ఇప్పుడైతే అరెస్ట్ చేశారు, మొత్తం అరెస్ట్ చేశారు. ఉన్నాడు, లోపలనే ఉన్నాడు. అతను లోపలనే ఉన్నాడు. మీరేమన్నా చూసారా? వచ్చిండు మేడం, చూసిన. కానీ మీరు మాట్లాడారు? ఓకే, చూసాం కదా. ఎందుకంటే ఇదంతా కూడా తను ఇంటెన్షన్తోనే చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇది హిట్ అండ్ రన్ కేసు కాదు. ఎందుకంటే వీళ్ళు రైట్ సైడ్ తిరగాలి అని చెప్పేసి ముందుగానే చాలా దూరం నుంచే ఇండికేటర్ వేసుకున్నప్పటికీ చాలా దూరం నుంచి నువ్వు ఎందుకు వేసావు ఇండికేటర్ అని చెప్పేసి మధ్యలో ఆపి గొడవకు దిగడం కూడా జరిగింది. ఆ వ్యక్తి పేరు ఏమన్నా మీకు ఐడియా ఉందా సార్? లేదు మేడం, ఆయన గుర్తుపట్టమే రోడ్డు మీద. అయితే ఖచ్చితంగా కూడా అతను కావాల్సిగానే గొడవ పడి డివైడర్కి అడ్డంగా ఆపి ఆ తర్వాత తన కొడుకుని గ్లాసు లోపలికి కూడా జుట్టుపట్టి లాగి మరి దారుణంగా హింసతోటి తనని లాక్కెళ్ళి డివైడర్కి గుద్ది. అంటే దారుణాతి దారుణం అనే చెప్పుకోవాలి. ఇదంతా కూడా గంజాయి మత్తులో చేసినాడనేదే అర్థమవుతుంది. ఎందుకంటే అటువంటి మత్తు పదార్థాలు తీసుకోకుండా నార్మల్గా ఉన్న వ్యక్తి అయితే ఇలా గొడవకు దిగరు. ఇటు తండ్రి బ్యానెట్ పట్టుకొని కొడుకును కాపాడుకోవాలని చెప్పేసి దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు కూడా బ్యానెట్ పైనే ఉండి తనని రక్షించుకోవడానికి ప్రయత్నించిన తండ్రిని కూడా దారుణంగా
బలవంతంగా రోడ్డు మీద కారు ఎక్కించాలని ట్రై చేశాడు దుర్మార్గుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పోలీసులు ప్రస్తుతం మీర్పేట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కారు ఇంకా ఇక్కడికి తీసుకురాలేదు. మరి ఫర్దర్గా తన మీద ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఎందుకంటే సీసీ ఫుటేజ్ చూస్తున్నాము. తండ్రి బ్యానెట్ పైన ఉన్నాడు, వీడు మాత్రం ర్యాష్గా వెళ్తున్నాడు. నైటు 1వ తారీఖు నైటు కూడా మీర్పేట పరిధిలోనే ఇక్కడ జరిగింది. దాదాపు నైటు 9 గంటల ప్రాంతంలో జరిగింది కాబట్టి దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్ళినప్పటికీ కూడా ఆ తండ్రి మాత్రము ఆ కొడుకును రక్షించుకునే ప్రయత్నమే చేశాడు. కొద్ది దూరం పోయిన తర్వాత కొడుకును అక్కడ ఇసిరి పడేయడంతో ప్రజలందరూ చూసి రోడ్డు పక్కన కూర్చోబెట్టి అన్కాన్షియస్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు పాపం తనకి అన్ని నడుములతో సహా పని చేయకుండా బెడ్ మీదే ఉండాలి, బెడ్ రెస్ట్ ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మేమేదో కూలి పని చేసుకొని ఉంటున్నాం, నా కొడుకే నాకు ఆధారము, ఎట్టి పరిస్థితుల్లో నాకు న్యాయం జరిపించండి అని చెప్పేసి ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మేడిపల్లి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ కేసు పని మీద కూడా మరి మీర్పేట పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మరి మీర్పేట పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు అనే దానిపైన మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.